మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. ఒక పని గురించి, ఒక పచ్చడి గురించి ఇంత టెన్షన్ పడాల్సి వచ్చిద్దని నేను అస్సలు అనుకోలేదండి బాబు. ఎట్టకేలకు పచ్చడి అయితే రెడీ అయింది. మీరు మర్చిపోయారేమో ఈ టమాటా పచ్చడి గురించి అనుకున్నాను కానీ కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అక్క మన టమాటాలు కడిగారు కదా, ఆరబోసారు కదా, పచ్చడి ఎప్పుడు పెట్టారు, పెట్టారా లేదా, వీడియో పెట్టలేదే అని అడుగుతున్నారు. పెట్టాను కానీ ఓ పెద్ద కథ అనమాట. పెద్ద కథ కాదులేండి, చిన్న కథే. ఎట్టకెలకి పెట్టడం ఆలస్యమైన టమాటా పచ్చడి అయితే అబ్బబ్బబ్బా అసలు భలే కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చళ్ళు ఎక్కువ శాతం పెడుతున్నానని అనుకుంటున్నారా? పిల్లలు హాస్టల్లో ఉంటే పచ్చళ్ళు ఉండాల్సిందేనండి. అచ్చం పచ్చళ్ళు తినేమి వాళ్ళు కాలం గడపరు కానీ హాస్టల్లో వాళ్ళకి నచ్చినవి ఉండవు కదా. రోజు వాళ్ళకి నచ్చిన కూరలు చేస్తూనే ఉంటారు. నచ్చిన కూరలైనా కానీ ఇక అంతమంది పిల్లల మీద కూరలు మంచిగా ఉండాలంటే కుదరవండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఇద్దరున్న వాళ్ళకి చేసుకునే కూర ఒకలాగా ఉంటుంది, నలుగురికి చేసుకునే కూర ఒక టేస్ట్ మార్పు వస్తూ ఉంటుంది. అలాంటిది హాస్టల్లో వందల మంది పిల్లలంటే ఇక మరి ఏం రుచి ఉంటుందో. అందుకని ఎక్కువగా పచ్చళ్ళు పెడతాను. కానీ 2 రోజులకు 3 రోజులకో వారానికో ఈ పచ్చళ్ళు తింటూ ఉంటారు. ఇక టమాటాలు ఎప్పుడో అటు ఇటుగా 10 రోజులు అవుతుంది అనుకుంటా అండి ఈ టమాటాలు తెప్పించాను. శుభ్రంగా 3-4 సార్లు కడిగి బయట మంచం వేసి దాని మీద క్లాత్ వేసి కాయలు ఆరబోసాను. బయట అంటే ఎండకు కాదులేండి, నీడకే గాలి తగిలి చక్కగా తడారిపోతుందని మంచం వేసి ఆరబోసాను. కాయలు పూర్తిగా తడి మొత్తం లేకోకుండా ఆరిపోయిన తర్వాత అస్సలు తడి ఉండకూడదు. ఇప్పుడు ఆ కాయలు ముసుగులు ఉంటాయి కదా, ఆ ముసుగు దగ్గర కూడా తడి అన్నది లేకుండా చూసుకోవాలి. ఇక సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలు తరిగారనుకోండి తొందరగా ఎండుతాయి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి తొందరగా ఎండవు. ఇక సన్నగా ముక్కలు కట్ చేశాను కదా, జాడీలో వేశాను. ఆ ముక్కలకి ఉప్పు పసుపు కలుపుతున్నాను. ఎంతంటే నేను 4 కేజీల కాయలు తెప్పించాను కానీ 1 కేజీ కాయల దాకా ఇంట్లో పచ్చడికని కూరకని వాడేశాను. ఇప్పుడు 3 కేజీల కాయలు అనమాట. ఈ 3 కేజీల కాయలకి చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. చింతపండు పులుపు బాగా ఎక్కువగా ఉందనుకోండి 200 గ్రాములు చింతపండు వేసుకోండి. తక్కువగా ఉంది తీయగా ఉంది అనుకుంటే ఒక 50 గ్రాములు, అంటే అసలైతే కేజీ టమాటాలకి 1/2 కేజీ చింతపండు పడుతుంది. కాబట్టి మీ పులుపును బట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. ఉప్పు కూడా కేజీ టమాటాలకి 200 గ్రాములు ఉప్పు పడుతుంది. అంతెందుకు పడుతుందంటే ఇక్కడ మనకి టమాటాలు పులుపుగా ఉంటాయి, చింతపండు కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి ఆ పులుపుకి సరిపడా ఉండాలంటే కేజీ టమాటాలకి 200 గ్రాముల ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇక ఒక టీ స్పూన్లతో 3 స్పూన్ల పసుపు వేసేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకుంటేనేమో పచ్చడి నల్లబడుతుంది, తక్కువ వేసుకుంటేనేమో టేస్ట్ తప్పుతుంది, అలాగే పచ్చడి పాడవుతుంది. కాబట్టి సమానంగా చూసి వేసుకోవాలంటే ఇప్పుడు నేను 3 కేజీలకి 3 స్పూన్ల పసుపు వేసి ఉప్పు పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి జాడీకి మూత పెట్టేసి 2 రేత్రుల పాటు పక్కన పెట్టేశానండి. గుర్తుంచుకోండి, 2 రేత్రులు. ఉదాహరణకి సోమవారం నాడు సాయంత్రం ముక్కలు కోసాను అనుకోండి, బుధవారం ఉదయం ముక్కలు తీసేయాలన్నమాట. తీయటం అంటే ముక్కల్ని గట్టిగా పిండేస్తే ఆ రసం అంతా కూడా జాడీలోకి దిగిపోతుంది. పిండిన ముక్కల్ని ఎండబెట్టేసుకోవాలి. ఇక ఆ రసం ఉంటుంది కదా, టమాటా రసం, ఆ రసం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే టమాటాల ఊట. ఆ ఊటలో చింతపండు వేయాలి. కేజీకి 200 గ్రాముల చింతపండు వేసేసి మూత పెట్టేమనుకోండి, చింతపండు మంచిగా నానుతుంది. ముక్కలు ఎండాలంటే కనీసం 2 రోజులు 3 రోజులు పడుతుంది కదా, కాబట్టి ఈ మధ్యలో చింతపండు నానుతుంది. ముక్కలు బాగా ఎండినాయి, ఇక ఈరోజు పచ్చడి రుబ్బుకోవచ్చులే అనుకున్నప్పుడు ముందుగానే ఆవాలు మెంతులు వేయించుతున్నానండి. ఆవాలు అయితే నేను అటు ఇటుగా ఒక 100 గ్రాముల పాటు ఆవాలు వేశాను. మెంతులు మాత్రం ఒక 40 గ్రాముల పాటు మెంతులు వేశాను. మెంతులు మరీ ఎక్కువైతే చేదొస్తుంది. ఆవాలకైతే ఇబ్బంది ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇక ముక్కలు ఎండినాయి, డాబా పైన ఉన్నాయి కదా అని తీసుకురావడానికి డాబా పైకి వెళ్ళాను. డాబా పైకి వెళ్తే కనీసం ఒక 5 నిమిషాలైనా అటు వాతావరణం చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వరి పొలాలు ఏంతన్నాయండి, ఏంటంటే కొందరికి తెలుసు కొందరికి తెలియదు. అదేనండి, ఆ వరి దుబ్బు లోపల నుంచి బయటికి వస్తుంటాయి అన్నమాట. తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చినట్టు వచ్చేస్తాను. టమాటా ముక్కలు మంచి గలగలలాడుతూ ఎండినాయండి. వాటిని మిక్సీలో వేసి పొడి పట్టేశాను. ఈ పొడి మరీ
మెత్తగా గంధం ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోకూడదండి. కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా వేయించిన మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టేశాను. టమాటా ఊటలో చింతపండు నానబెట్టాను కదా, చింతపండు మంచిగా నానిందండి. ఈ నానబెట్టిన చింతపండుని ఒక పెద్ద గిన్నెలోకి వేసేద్దాము. ముందు మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టి పొడి చేసాము కదా, ఆ మెంతి పిండి ఆవు పిండి ఒక గిన్నెలోనే వేసి, ఇప్పుడు నేను వేస్తున్న పొడి ఆవు పిండి మెంతి పొడి అండి. ఇక టమాటాలు కూడా మిక్సీ పెట్టేశాను కదా పౌడర్ లాగా, ఈ టమాటా పౌడర్ కూడా వేస్తాను. కేజీ టమాటాలకి పావు కేజీ చొప్పున కారం వేస్తారు. ఘాటు ఉన్నదైతే కొంచెం తగ్గించుకోవటం మంచిది. సుమారు 200 గ్రాముల చొప్పున వేయండి. నేను ఇప్పుడు వేసిన కారం అయితే ఘాటు చాలా తక్కువ ఉంది. కేజీ టమాటాలకి పావు కేజీ కారం చొప్పున వేసాను. నేను కారం వేసిన గ్లాసు పావు కేజీ గ్లాస్ అనమాట. అందుకే 3 కేజీలకి 3 గ్లాసులు కారం వేసేసి అంతా ఒకసారి కలిపేసాను. ఇక ఉప్పు వేసే పని లేదు, పసుపు వేసే పని లేదు. ఎందుకంటే మనం టమాటాలు ఊరబెట్టేటప్పుడే ఉప్పు పసుపు వేసాం కాబట్టి సరిపోతుంది. స్టీల్ గిన్నెలో వేసిన టమాటా ఊట, చింతపండు, కారం, మెంతి పొడి ఇవన్నీ కూడా ఒకసారి చేతితో కానీ గరిటతో కానీ కలుపుకొని ఇలా కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటూ రుబ్బుకోవాలి పచ్చడి. ఇంతకీ ఈ పచ్చడి గురించి ఏందో టెన్షన్ పడ్డానన్నావు ఏంటి అనుకుంటున్నారు. టమాటాలు తెచ్చి కడిగి కట్ చేసి అటు ఇటుగా 10 రోజులు అవుతుందండి. అవి ముక్కలు ఊరినాయి, ఆ ముక్కలు ఎండబెట్టినా తొందరగానే ఎండి. అయితే ఎప్పుడు టమాటా పచ్చడి చేయాలన్నా, పచ్చడి రుబ్బుకోవాలన్నా వెళ్తేనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద రోలు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రుబ్బుకునేదాన్ని. లేదంటే ఇంటి దగ్గరే ఇప్పుడు మనం పెద్ద గిన్నెలో వేసి చేసిన ప్రాసెస్ అంతా ఉంది కదా, అలా చేసిన తర్వాత మిక్సీలో పట్టేసేదాన్ని కొద్దిగా. కాకపోతే కొంచెం కష్టంగా ఉంది. ఈసారి అలా చేయలేక మా వారిని అడిగాను, మనకి ఊర్లలో పిండి పట్టే మిల్లులు, పిండి ఆడిచ్చే మిల్లులు ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తారా పచ్చడి రుబ్బుకోవటానికంటే మా వారు అన్నారు, వద్దొద్దు, ఎందుకు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అన్నా గ్రైండర్ ఉంటే తీసుకొస్తా, ఇంటి దగ్గరే రుబ్బుకుంటే వీడియో కూడా తీయొచ్చు, ఆడికి వెళ్తే ఆ పట్టే దగ్గర వాళ్ళు వీడియో తీస్తారో తీయనియరో మనకు తెలియదు కదా, గ్రైండర్ తెస్తా అన్నారు. సరేలేండి అన్న. 6 గ్రైండర్ తెస్తానని అటు ఇటుగా వారం అయిందండి. ఇక ఇట్లే ఆ జాడీలో టమాటా ఊట చింతపండు అట్లే ఉందనుకోండి, ఇన్ని రోజుల పాటు పాడే ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక నిన్నటికి ఆ గ్రైండర్ తెచ్చారండి. మనకి పాలు పోసే పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అయితే దానికి బెల్ట్ పోయిందంట, వీరే బెల్ట్ వేసుకొని తీసుకొచ్చారు. ఇక పచ్చడి అందుట్లోనే రుబ్బేసాము. అయితే నేను అంత పెద్దగా ఉంది ఒకసారి పచ్చడి రుబ్బటం అయిపోయిద్దేమో అనుకుంటున్నాను, కానీ అంతా ఒకసారి వేయకూడదంట, కొద్దిగా వేసి రుబ్బాను. నాకు మిక్సీతో అలవాటు ఉంది కానీ గ్రైండర్ లేదు కదా, అలవాటు లేదు. ఎక్కువ శాతం మిక్సీ లేదంటే రోలు వాడతాను. ఈసారి మాత్రం గ్రైండర్లో ఈ పచ్చడి చేయటం జరిగిందనమాట. పచ్చడి అయితే రెడీ అయింది, తాలింపు పెట్టాను, కమ్మగా భలేగుంది. ఇంతకుముందు టమాటా పచ్చడి చేయని వాళ్ళైతే ఇలా చూసి చేసుకోండి, బాగుంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టేళ్ళండి అబ్బా.